స్క్రీన్ ప్లే అదిరిపోయే రేంజ్లో రాసుకున్నారు. ట్విస్ట్లు, డ్రామాలు కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. కానీ వీళ్ళ క్రిమినల్ మైండ్ కన్నా ఖాకీల డిటెక్టివ్ మైండ్ షార్ప్గా పనిచేసింది. పూణేని వణికించిన బిజినెస్ మ్యాన్ కొడుకు కేతన్ మర్డర్ కేసులో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు వెలుగులోకి వచ్చాయి. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 మర్డర్ ప్లాన్స్ రాసుకుంది ఆ కిల్లర్ లేడీ. ఏకంగా 238 గంటల పాటు మర్డర్ ప్లాన్ గురించే ప్రియుడితో డిస్కస్ చేసింది అంటే ఎంత పెద్ద స్కెచ్ వేసిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతలా మైండ్ గేమ్ ఆడిన వాళ్ళు ఎలా దొరికిపోయారు? పోలీసులకి దొరికిన ఆ క్లూ ఏంటి? పూణేలో బిజినెస్ మ్యాన్ కొడుకు కేతన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతన్ను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. ఇది నిన్న మొన్నటి ప్లాన్ కాదు, ఒక పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ స్కెచ్. కేతన్ను ఈ లోకం నుంచి పక్కాగా డిలీట్ చేయాలని ఆ ఇద్దరు డిజిటల్ స్క్రీన్ల వెనుక ఎంత ఘోరంగా ప్లాన్ చేశారో చూసి ఖాకీలే షాక్ అయ్యారు. కేతన్ లైఫ్ ను ఎండ్ చేయడానికి ఈ క్రిమినల్ జంట ఏకంగా 2004 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకుంది. ఏకంగా 238 గంటల పాటు కేతన్ను ఎలా ఖతం చెయ్యాలనే ప్లాన్ గురించే డిస్కస్ చేసుకున్నారు. మే 31న మొదటిసారి లోక్గఢ్ కోటకు వెళ్లినప్పుడే కేతన్ను లేపేయాలని చూశారు. కుదరలేదు. మళ్లీ జూన్ 14న అక్కడికే వెళ్దామని సియా పట్టుబట్టింది. కేతన్ తల్లి వద్దన్నా వినకుండా ఒత్తిడి తెచ్చి మరీ తీసుకువెళ్లింది. లోయ అంచున నిలబడ్డ కేతన్ను సియా గట్టిగా లోయలోకి నెట్టేసింది. కానీ లక్ బాగుండే కేతన్ ఒక చెట్టు కొమ్మను పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డాడు. షాక్ లో ఉన్న కేతన్తో, అయ్యో అక్కడ పెద్ద పాము కనిపించింది, అది నిన్ను కరుస్తుందేమోనన్న కంగారులో నిన్ను పక్కకు తోసేశా అంటూ నమ్మించి కట్టుకథ అల్లి అప్పట్లో సేఫ్ అయిపోయింది. అయినా ఆ క్రైమ్ జంట వదల్లేదు. మరో ప్లాన్ రెడీ చేశారు. జూన్ 18న మళ్లీ అదే లోక్గఢ్ కోట పరిసర ప్రాంతానికి కేతన్ను రప్పించారు. ఈసారి సియా, ఆమె ప్రియుడు చేతన్ ఇద్దరూ కలిశారు. కేతన్ కు తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా లోయలోకి నెట్టేశారు. 400 అడుగుల లోతు లోయలో పడి కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ట్రెక్కింగ్ కి వచ్చాం సార్, హోరుగాలికి ఫోటోలు తీస్తూ పట్టుతప్పి లోయలో పడిపోయాడు అంటూ సియా కన్నీరు మున్నీరై ఏడుస్తుంటే చూసేవాళ్ల గుండెలు కరిగాయి. తాము ఆడిన నాటకంతో అంతా గుడ్డిగా నమ్మేశారనుకున్నారు. కానీ టెక్నాలజీ ముందు, పోలీసుల చాకచక్యం ముందు ఆ క్రిమినల్ జంట ఆటలు సాగలేదు. ఆమె ఏడుపులో నిజాయితీ లేదు, మాటల్లో పొంతన లేదు. సియా ముఖంలో ఎలాంటి బాధ కనిపించకపోవడాన్ని పోలీసులు గమనించారు. పైగా కేతన్ కుటుంబ సభ్యుల అనుమానాలు కేసు కథను పూర్తిగా మార్చేశాయి. రంగంలోకి దిగిన ఖాకీలు తమ స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడ పడుతుండగా అక్కడి వాతావరణానికి సెట్ కాని ఒక వింత దృశ్యం కనిపించింది. అదే సియా ప్రియుడు చేతన్ను పట్టించింది. కాబోయే భార్య సియా గోయల్తో కలిసి కేతన్ అగర్వాల్ ఈ నెల 18న లోహ్గఢ్ కోటకు వెళ్లినప్పుడు వీరిని కొంత దూరం నుంచి ఒక వ్యక్తి అనుసరిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తి షార్ట్, ముఖాన్ని పూర్తిగా కప్పే హుడీ ధరించి తలకు హెడ్సెట్ పెట్టుకున్నాడు. అది జూన్ నెల. ఎండలు మండిపోతున్నాయి. 33 డిగ్రీల భానుడి భగభగలు. అంత వేడిలో ఒక వ్యక్తి ఒళ్లంతా కప్పేసేలా బ్లాక్ హుడీ ధరించాడు. ఎందుకు ధరించాడనే అనుమానం పోలీసులకొచ్చింది. వెంటనే ఈ దిశగా దర్యాప్తు సాగించారు. మరో వీడియోలో సియా ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగా అందులో హుడీ ధరించిన వ్యక్తి కూర్చోవడం కనిపించింది. దీంతో అనుమానం బలపడింది. వెంటనే సియా కాల్ డేటాను, ఆమె చుట్టూ ఉన్న నెట్వర్క్ ను లాగారు. తెరపైకి వచ్చాడు ఆమె ప్రియుడు చేతన్. ఆ హుడీ వ్యక్తి నడకను, చేతన్ బాడీ లాంగ్వేజ్ ను, ఫోటోలను మ్యాచ్ చేసి చూస్తే 100% అతనే. తప్పించుకోవడానికి వేసుకున్న ముసుగే అతడిని పక్కాగా పట్టించింది. గతేడాది నవంబర్ నుంచి వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు తెలిసిందే. సియా బేకరీ వ్యాపారం నిర్వహిస్తుండగా చేతన్ డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తున్నాడు. తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గి కేతన్తో పెళ్లికి సియా ఒప్పుకుందని సమాచారం. కేతన్ తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన సియా చేతన్తో కలిసి అతన్ని హత్య చేయాలని కుట్ర చేసింది. అంతేకాకుండా ఈ ప్రయత్నం కూడా విఫలమైతే మరో ప్లాన్ కూడా సిద్ధం చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేతన్ను చంపినట్టు అంగీకరించడంతో సియా గోయల్, చేతన్ చౌదరిలను హత్య, నేరపూరిత కుట్ర కేసులో అరెస్టు చేసిన పోలీసులు వారిని 7 రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.